అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దుర్షన్మన్కి అలాగే ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, అలాగే ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? రైట్ భవాని, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీ భవన్లో నిర్వహించడం జరిగింది. గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించినటువంటి ఒక విస్తృత స్థాయి సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఇటు పీఏసీ నాయకులు కానీ, అదేవిధంగా పీఏసీ నాయకులు, అదేవిధంగా డీసీసీ నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా టీపీసీసీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రధానంగా 3 తీర్మానాలు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడంతో పాటు ముఖ్యంగా తొలిసారిగా ఈ యొక్క సమావేశానికి అయితే మనకు టీపీసీసీ ఇన్ఛార్జిగా, రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి నేతృత్వంలో అయితే ఈ యొక్క సమావేశం కొనసాగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి తొలి సమావేశంగా కూడా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి అయిన అనంతరం ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా 3 అంశాలను అయితే తీర్మానించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క గత ఎన్నికలలో ఎన్నికల పరిశీలకురాలిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ వ్యవహారాలుగా ఇన్ఛార్జిగా రావడాన్ని అభినందిస్తూ కూడా ఈ యొక్క కమిటీ అయితే తీర్మానించడం జరిగింది. విస్తృత స్థాయి సమావేశంలో నాయకులందరూ కూడా తీర్మానించడం జరిగింది. అభినందన తీర్మానం తెలపడంతో పాటు గతంలో ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా తన సేవలను అందించినటువంటి మాజీ అంటే మన గతంలో పనిచేసినటువంటి టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే సేవలను కూడా అభినందించడం జరిగింది. అనంతరం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 3వ తీర్మానంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని ఏకవాక్య తీర్మానం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సమావేశంలో చాలా అంశాల గురించి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకైతే ప్రధానంగా చర్చలు నిర్వహించడం మనకు తెలుస్తూ ఉంది. ఈ చర్చల్లో భాగంగా 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి అయితే ఇందిరమ్మ కమిటీలు వేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మనం చూడవచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో అయితే ఇందిరమ్మ కమిటీలు ఉండేవి. అదే కమిటీలను కూడా తిరిగి ఇక్కడ పునరుద్ధరించి అదేవిధంగా కమిటీల ఆధారంగా ప్రజలందరికీ ప్రతి గ్రామానికి 5 మందితో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి తద్వారా సంక్షేమ పథకాలను అయితే ప్రజలకు అందించడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్వహించినటువంటి విస్తృత కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పార్టీ బలోపేతం కోసం పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి సేవలను కూడా గుర్తించి రానున్న రోజుల్లో త్వరలోనే అంటే మనం చూడవచ్చు ఈ యొక్క కొద్ది రోజులలోనే వారి సేవలకు ఆధారంగా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి కార్పొరేషన్ కానీ నామినేటెడ్ పోస్టులను కానీ కేటాయించడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది అని దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారి స్థాయిలను గుర్తించి ఆ యొక్క లిస్టును కూడా ఏఐసీసీకి పంపించి ఆమోదం పొందిన అనంతరం నామినేటెడ్ పోస్టులను ఇక్కడ ప్రకటించి వాళ్ళకి కేటాయించేందుకైతే తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే రాష్ట్రంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా 17కు 17 స్థానాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా అయితే ఈరోజు నాయకత్వానికి అయితే దశనిర్దేశం చేయడం జరిగింది. అందరికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు కూడా తీసుకున్న అనంతరం ఈ నెల 8 నుంచి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలను 2 విడతలుగా 8వ తేదీన 5 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా 9వ తేదీన మరొక 5 విడతలుగా 5 జిల్లాలను
రెండో విడతగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన పార్టీ బలోపేతానికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించేందుకైతే ఇక్కడ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీలలో ఈ 3 రోజులలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరితో కూడా 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి భేటీ అయ్యి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపైన పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పుడే షెడ్యూల్ను కూడా రూపొందించడం జరిగింది. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల 10 నుంచి 12 తేదీలలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 13వ తేదీ రోజైతే ఇక్కడ నుంచి దావోస్కు రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆవిష్కరించే విధంగా ఆహ్వానించేందుకైతే అక్కడికి దావోస్ పట్టణానికి అయితే బయలుదేరి వెళ్ళనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క షెడ్యూల్ రూపొందించి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే ప్రధానంగా చర్చలు నిర్వహించి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా అయితే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించడంతో పాటు ముఖ్యంగా ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి స్కీముల అమలుకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంత నివేదికలు రూపొందించి సమీక్షలు నిర్వహించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన కూడా సమీక్షలు నిర్వహించేందుకైతే ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో సీనియర్ నాయకులు సలహాల మేరకు అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది భవాని. అయితే రాంప్రసాద్ చూసుకుంటే ఇప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించి నేతలను ఎంపిక చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల టైంలో సీట్లను త్యాగం చేసిన వ్యక్తులకి అవకాశం ఇస్తారని అనుకోవచ్చా? రైట్, మనం తప్పకుండా ఈ అంశం పైన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే పార్టీ అవసరాల మేరకు ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, అదేవిధంగా ఎవరికి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనే విషయంలో అయితే పూర్తి స్థాయిలో స్పష్టత అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కొంతమంది అభ్యర్థులు అయితే పార్టీ టికెట్లను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నాయకులు కూడా పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉన్నటువంటి నేతలందరికీ కూడా వారి వారి స్థాయిలను బట్టి ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించడమా, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడమా, లేదంటే రాష్ట్రంలో మరెన్నో నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకైతే ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రకటన చేయడం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పిస్తాము, వారి సేవలను గుర్తించి వారి వారి హోదాకు తగ్గట్టుగా అయితే నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చ అనేది జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా త్వరితగతిన అంటే పార్లమెంటు ఎన్నికలు ముందున్న నేపథ్యంలో కేవలం మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అదేవిధంగా పార్లమెంటు వారీగా సమావేశాలు నిర్వహించిన అనంతరం పార్టీలో అభ్యర్థుల గెలుపు కోసం మనం చూడవచ్చు. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో ఎవరైతే పార్టీ అభ్యర్థుల కోసం గెలుపొందారో వారి కోసం ఏ విధంగా అయితే ఇక్కడ సేవలు అందించారో వారి సేవలను అయితే గుర్తించి వారికి నామినేటెడ్ పోస్టులను కూడా ఎంపిక చేసేందుకైతే తీర్మానించడం జరిగింది భవాని. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.